ఇప్పుడు ప్రత్యేకించి మరల అనుకోవటం, భావించటం, తలంచడం, గమనించటం, గుర్తించడం, తెలుసుకోవటం, శబ్దం చేయటం, భావించటం, ఆలోచించటం, సుఖదుఖాలు కావచ్చు, నిద్రాకాల మెరుపులు కావచ్చు, వస్తువు కావచ్చు, ప్రపంచం కావచ్చు, దేహ పదార్థం కావచ్చు, అవస్థాత్రయం కావచ్చు, దేవుడు ఉన్నాడని కావచ్చు, లేడని కావచ్చు, ప్రకృతి ఉన్నదని కావచ్చు. ప్రకృతి అంటే ఏంటి? ఈ యొక్క ఆకాశం, నింగి, నక్షత్రాలు, అండపిండ బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఈ పదాలతోనే ఉపయోగించాలి. ముఖ్యంగా మనం వాడే పదాలలో నేను ఉన్నాను, దీన్ని మరల ప్రతివాడు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా వ్యవహార జ్ఞానంలో అది రాజకీయం కావచ్చు, ఆధ్యాత్మం కావచ్చు, నైతికం కావచ్చు, మానవత్వం కావచ్చు, సర్వమతాలు ఏ దేశమైనా ఎక్కడైనా ఐడెంటిఫై చేసుకున్నది నేనైనా పదం తప్పించి ఎక్కువగా ఏ పదమైనా ఈ విషయంలో వాడతారా? ఇక్కడ విషయం అంటే ఏంటి? మనం ఉన్న ప్రపంచం. మన ప్రపంచం ఎక్కడుంది? జగత్తు. జగత్తు అంటే ఏంటి? ఈ ప్రపంచం అంటే ఏంటి? పంచభూతాత్మకంగా సహజంగా కన్నుల ద్వారా నామరూపాలతో భిన్న ఆకృతితో, రంగులతో, ఎత్తు లావు సన్నాలతో, వెలుతురుతో, చీకటి మిశ్రమ రంగులతో కనబడే ఈ జగత్తు. ఈ జగత్తు అంటే భూమి మాత్రమే. భూమి అంటే ఏంటి? పంచభూతాలతో కూడి ఉన్నట్టు. అంటే పంచభూతాల యొక్క సంబంధించిన అవిచ్ఛిన్న అవిభాగ వాటికి అవే అవిచ్ఛిన్నం, విచ్ఛిన్నం వాటికి అవే చేసుకుంటాయి. ఈ విచ్ఛిన్నం అవిచ్ఛిన్నం మనం చేయలేం. ప్రత్యేకించి కొంతవరకే టెక్నాలజీ ఉపయోగించి చేయించగలం, కానీ ఆ తర్వాత చేయడానికి అసంభవం. ఆ విధంగా ఈ కణాలన్నీ యొక్క సమూహమే జగత్తుగా ఉంది. ఆ కణాల యొక్క సమూహమే దేహ పదార్థంగా ఉంది. ఆ కణాల యొక్క సమూహమే జ్ఞానేంద్ర, కర్మేంద్ర, ప్రాణేంద్రియాలుగా ఉన్నది. ఆ కణాల యొక్క సముదాయమే సృష్టి స్థితి లయాలుగా ఉన్నది. అస్థిపంత్రము, వాటి అవయాలు. ఆ కణాల సముదాయమే కేవలం చెవి రూపంగా, ముక్కు రూపంగా, కళ్ళ రూపంగా ఈ విధంగా ఉంటూనే ఉంది. ఈ ఆకృతులన్నీ కూడా అస్థిమంత్రంతో ఉన్నటువంటి రక్తం, మాంసం, ధాతువులు, ఎముకలు, గుండె ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పదాలుగా నా వాడినప్పుడు ఆ పదాలే వాడుతున్నాం. ఎప్పటి నుంచి అంటే తెలీదు. అనాది నుంచి. అనాది అంటే ఎప్పుడు? ఆది మానవుడి తగ్గించా. ఎప్పటి నుంచి? ఆది మానవులు ఋషీశ్వరులు ఉన్నారా? ఆది మానవుడు వచ్చిన తర్వాత ఋషీశ్వరులు మహాత్ములు పుట్టారా? ఇప్పుడు మానవులు పుట్టారా? ఈ పరిణామం ఈ విధంగా మనం ఆలోచించాల్సిన పని లేదు. ఆకలి వేసింది, వెంటనే ఎదురుకుండా ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, తినేస్తాం. రెడీగా ఉన్నటువంటి ఆహారం తినేస్తాం, లేదా వండుకుని తినేస్తాం. ఆ తర్వాత తాపీగా చేస్తాం. కారణం ఏంటి? ఆహారము ప్రధానాంశము.